వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం ఈ పెడగాజీ ఆఫ్ బయలాజికల్ సైన్స్ గురుకుల వారికి మెథడాలజీ బిట్ బ్యాంక్ అనేటువంటి ఉద్దేశంతో ఒక వీడియో చేయడం జరిగింది. ఇది సెకండ్ వీడియో అవుతుంది. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయవద్దు. వీడియో ఎండింగ్లో వచ్చేపాటికి మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఈ వీడియో కంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే కార్తిక్ బయో అకాడమీ యాప్, ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ముందు ఇంగ్లీష్ మీడియం వీడియోస్ పెట్టాను. దాంట్లో అవి చూసిన తర్వాత మాత్రమే ఈ బిట్ బ్యాంక్ రూపంలో ఉన్నటువంటి ఈ వీడియో చూస్తే మీకు అర్థవంతంగా ఉంటుంది. ఏ వీడియో చేసినా కూడా అది చాలా కష్టంతో వస్తుంది. అదేవిధంగా అభ్యర్థుల యొక్క కోరిక మేరకు వాళ్ళ యొక్క ఇబ్బందుల దృష్ట్యా ఈ వీడియో నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో ఎండ్ అయ్యేపాటికి ఎంతో కొంత కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ గురుకుల పీజీటీ టీజీటీ పెడగాజీ ఆఫ్ బయలాజికల్ సైన్స్లో బిట్ బ్యాంక్ పేరు మీదుగా ఇది సెకండ్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే మెథడాలజీ వీడియోస్ అన్ని మనకి క్లాసెస్ అనేవి మనం బిట్ బ్యాంక్ రూపంలో అందించలేము. కొన్ని బిట్ బ్యాంక్ రూపంలో అందించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ ఉంది, దీన్ని మనం బిట్ బ్యాంక్ రూపంలో అందించలేము. కాబట్టి ఇలాగ చెప్తున్నాను. బిట్ బ్యాంక్ అందించేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, అవి చెప్తున్నాను. కాబట్టి ఏదైనా మీరు ఈ వీడియోని ఎలా కన్సిడర్ చేస్తారంటే పెడగాజీ ఆఫ్ బయలాజికల్ సైన్స్ యూనిట్ 1లో మనకి సెకండ్ వీడియో అవుతుంది. ఆల్రెడీ యూనిట్ 1 అనేది మనకి వీడియో 1 ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నది. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి గురుకుల వారి కోసం నేను ప్రత్యేకించి రాశాను. దయచేసి మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోండి. కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి, కామన్, అవి ప్రాబ్లం లేదు. కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ పెట్టండి. మీ ఓన్ మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. మీ ప్రిపరేషన్కి సింప్లిఫై చేయడానికి నా వంతుగా నేను హెల్ప్ చేస్తానని అనుకుంటూ చెప్తూ తర్వాత మన వీడియోలో కంటిన్యూ అవుదాము. దీంట్లో మనకి యూనిట్ 1 వీడియో సెకండ్ వీడియో బిట్ బ్యాంక్ అవుతుంది. గురుకుల పెడగాజీ ఆఫ్ బయలాజికల్ సైన్స్ అని చెప్పేసి గురుకుల పెడగాజీ ఆఫ్ బయలాజికల్ సైన్స్. ఇక్కడ మనకి సైన్స్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాము. ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రీవియస్ పేపర్ చూస్తే సైన్స్ స్ట్రక్చర్ మీద బిట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది మన న్యూ టెక్స్ట్ బుక్ లో లేదు. ఈ న్యూ మెథడాలజీ బీఈడి బుక్ లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లేదు. అందుకే ఓల్డ్ బుక్ నుంచి నేను తీసుకోవటం జరిగింది. ఇక్కడ మనకి సైన్స్ స్ట్రక్చర్ లో వీడియోలో చాలా డెప్త్ గా చెప్పాను కాబట్టి ముందు వీడియో చూసుకోండి, తర్వాత ఇది చూడడానికి ప్రయత్నం చేయండి. జేజే ష్వాబ్ అండ్ పిహెచ్ ఫీనిక్స్, ష్వాబ్ అండ్ ఫీనిక్స్ ఇద్దరు యొక్క శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్ నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి సైన్స్ నిర్మాణం అనేది సింటాక్టివ్ స్ట్రక్చర్, దట్ మీన్స్ సంశ్లిష్టాత్మక నిర్మాణము, అదేవిధంగా సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అంటే ద్రవ్యాత్మక నిర్మాణము. సో అకార్డింగ్ టు ష్వాబ్ అండ్ ఫీనిక్స్, structure of science can be divided into two parts. One is syntactive structure, here substantive structure అంటే సంశ్లేషణాత్మక నిర్మాణము, అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణం. సో సంశ్లేషణాత్మక నిర్మాణం అంటే ప్రాసెస్ అని చెప్తాము, ద్రవ్యాత్మక నిర్మాణం అంటే ప్రొడక్ట్. దీంట్లో ప్రాసెస్ ఉంటుంది, దీంట్లో ఉత్పత్తి లేదా ప్రొడక్ట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే మనకి సింటాక్టివ్ స్ట్రక్చర్. సో సింటాక్టివ్ స్ట్రక్చర్ లో మనకి బేసికల్ గా ప్రాసెస్ అంటే ప్రక్రియలు, సైంటిఫిక్ మెథడ్ శాస్త్రీయ పద్ధతి, యాటిట్యూడ్ వైఖరి, ఈ మూడు ఉంటాయి. ప్రాసెసెస్, సైంటిఫిక్ మెథడ్, యాటిట్యూడ్స్ ఆర్ ప్రెజెంటింగ్ సింటాక్టివ్ స్ట్రక్చర్. అంటే సంశ్లేషణాత్మక నిర్మాణంలో మనకి ప్రాసెస్ ఉంటాయి, అంటే ప్రక్రియలు ఉంటాయి. ఏదైనా ఒక విషయం మనం కనుక్కోవటానికి చేసేటువంటి పనిని మనం ప్రాసెస్ అని చెప్తాము, సైంటిఫిక్ మెథడ్, యాటిట్యూడ్. సో దీంట్లో మనకి ఈ ప్రాసెస్ లో ఏమున్నాయి, ఇవన్నీ కూడా ప్రాసెస్ లో భాగమే. సైంటిఫిక్ పద్ధతి, యాటిట్యూడ్ ఇది కాదు. ఓకే, సో సింటాక్టివ్ స్ట్రక్చర్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ సింటాక్టివ్ స్ట్రక్చర్ రిలేటెడ్ అనేది ఏంటి, సంశ్లేషణాత్మక నిర్మాణంలో కానిది ఏంటి అనేటువంటి కోణాల నుంచి బిట్లు వస్తాయి. కాబట్టి సింటాక్టివ్ స్ట్రక్చర్, దట్ మీన్స్ సంశ్లేషణాత్మక నిర్మాణము. ఈ ప్రాసెస్ ఏముంటాయి అంటే ఈ మళ్ళీ 11 ప్రాసెస్ ఉన్నాయి, ఇక్కడ రాశాను, 10 రాశాను నేను. ఓకే, తర్వాత సైంటిఫిక్ మెథడ్, యాటిట్యూడ్, ఈ మూడు మెయిన్ గా ఉంటాయి. మరి ప్రాసెస్ లో ఏముంటాయి అంటే మనకి బేసిక్ గా ఎంక్వైరీస్ ఉంటాయి, అంటే మనకి ఎంక్వైరీస్ ఉంటాయి అంటే మెథడ్స్ పద్ధతులు ఉంటాయి, అబ్జర్వేషన్ ఉంటుంది, పరిశీలన, క్లాసిఫికేషన్ వర్గీకరణ, మెజరింగ్ మాపనం చేయడం,
ఎనాలిసిస్ ఆఫ్ డేటా, దత్తాంశాన్ని మనం ఎనాలిసిస్ చేయటము. ఫార్ములేటింగ్ హైపోథీసిస్ అంటే ప్రాకల్పన రూపొందించడము. తర్వాత ఆర్గనైజింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్గనైజింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ప్రయోగ నిర్వహణ. ఇన్ఫెరింగ్ అంటే అనుమతులు రాబట్టడము. ప్రిడిక్టింగ్ అంటే ప్రాగుర్తీకరణ. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ సింటాక్టివ్ స్ట్రక్చర్ ఇన్ ప్రాసెస్ విచ్ ఈస్ ద ఆబ్సెంట్ లేదా విచ్ ఈస్ నాట్ ప్రజెంట్ విచ్ ఈస్ ద ప్రజెంట్ అని అడుగుతాడు. కాబట్టి సింటాక్టివ్ స్ట్రక్చర్ లో ప్రాసెస్, సైంటిఫిక్ మెథడ్, యాటిట్యూడ్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్ లో ఎంక్వైరీస్, మెథడ్స్, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్, మెజరింగ్, అనాలిసిస్ ఆఫ్ డేటా, ఫార్ములేటింగ్ హైపోథీసిస్ అండ్ ఆర్గనైజింగ్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఇన్ఫెరింగ్, ప్రిడిక్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. తర్వాత సైంటిఫిక్ మెథడ్, ద నెక్స్ట్ యాటిట్యూడ్, వైఖరి. ఇవన్నీ కూడా సింటాక్టివ్ స్ట్రక్చర్, సైన్స్ యొక్క సింటాక్టివ్ స్ట్రక్చర్. దట్ మీన్ సంశ్లేషణాత్మక నిర్మాణం అకార్డింగ్ టు బోత్ సైంటిస్ట్ జేజే ష్వాబ్ అండ్ పిహెచ్ ఫీనిక్స్. వీళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారము సైన్స్ నిర్మాణం ఎలా ఉంటుంది అంటే సింటాక్టివ్ స్ట్రక్చర్ అండ్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. సో ఇది మనకి సింటాక్టివ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడాం. దెన్ నెక్స్ట్ వన్ చూద్దాము, సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అంటే ద్రవ్యాత్మక నిర్మాణం అని. ద్రవ్యాత్మక నిర్మాణం. ఇన్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ లో బేసికల్లీ two parts are there. One is empirical knowledge and theoretical knowledge. Empirical knowledge, theoretical knowledge. వీటి గురించి వీడియోలో చెప్పాను, వీడియో చూడండి. ప్రాయోగిక జ్ఞానం అని చెప్తాము, సిద్ధాంతపర జ్ఞానం అంటాము. ఎంపరికల్ నాలెడ్జ్ అండ్ థియరాటికల్ నాలెడ్జ్ ప్రజెంట్ ఇన్ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్. ఓకే, దీంట్లో మనకి ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ ప్రాసెస్ అనేవి ఉంటాయి. సో హియర్ ఎంపరికల్ నాలెడ్జ్, ప్రాయోగిక జ్ఞానంలో మనకి ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, సత్యాలు అదే విధంగా యథార్థాలు ఉంటాయి. అదే థియరిటికల్ నాలెడ్జ్, సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానంలో కాన్సెప్ట్స్ ఉంటాయి, భావనలు ఉంటాయి, జనరలైజేషన్స్ ఉంటాయి, సాధారణీకరణాలు ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి, సూత్రాలు, లాస్, నియమాలు, థియరీస్, సిద్ధాంతాలు. సో ఇది దేని గురించి అంటే మనకి ఇక్కడ జేజే ష్వాబ్ ఫీనిక్స్ అకార్డింగ్ టు బోత్ సైంటిస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. One is syntactive structure, second one is the substantive structure. In syntactive structure, basically three processes are involved. One is process, scientific method, attitude. In process, so many events are there here. Enquiry belongs to process, methods belongs to process, observation దీనికి చెందింది, classification belongs to process, measuring belongs to process, analysis of data belongs to process, formulating hypothesis and organizing experiment, inferring and predicting. So these are all 10 events are belongs to process. Then next science structure can be divided into substantive structure. That means dravyatmaka nirmanam. In substantive structure basically two parts are there, empirical knowledge and theoretical knowledge. అంటే ప్రాయోగిక జ్ఞానం అని, సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానం అని చెప్తాము. In empirical knowledge, truth, facts are there. In theoretical knowledge, concept, generalizations, principles, laws, theories are there. So this is the structure of science, J.J. Schwab and according to P.H. Phoenix. So next one, here R.C. Sharma and Henry Poincare, ఇద్దరు సైంటిస్టులు వస్తారు. ఇది సైన్స్ నిర్మాణం కాబట్టి దీన్ని మనం ఆబ్జెక్టివ్ వేలో బిట్ బ్యాంక్ రూపంలో మనం రాయలేం, కాబట్టి మళ్ళీ ఇలాగే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆర్సి శర్మ అండ్ హెన్రీ పాయింకేర్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ సైన్స్ ఈక్వల్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్. వీళ్ళిద్దరు ఏం చేశారు, ఆర్సి శర్మ అండ్ హెన్రీ పాయింకేర్ ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ సైన్స్ యొక్క స్ట్రక్చర్ ని నిర్మాణంతో ఉన్నటువంటి భవనంతో పోల్చడం జరిగింది. సో దీంట్లో మనకి బిల్డింగ్ ఇది భవనం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ ఫౌండేషన్, ఓకే, వర్టికల్ పిల్లర్స్, ఓకే. Here there R.C. Sharma and Henry Poincare, construction of the science equal to construction of the building. సో R.C. Sharma అదే విధంగా హెన్రీ పాయింకేర్ ఇద్దరు ఏం చేశారంటే ఈ యొక్క సైన్స్ నిర్మాణంలో ఉన్నటువంటి ఒక భవనంతో, బిల్డింగ్ తో పోల్చడం జరిగింది.
సే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్ లో ఏముంటుంది, స్టోన్స్ బ్రిక్స్ ఉంటాయి, ఫౌండేషన్, వర్టికల్ పిల్లర్, హారిజెంటల్ పిల్లర్, నిలువు స్తంభాలు, అడ్డు స్తంభాలు ఉంటాయి. మరి దీంట్లో బిల్డింగ్ అని చెప్తున్నాను, స్టోన్స్ అదేవిధంగా బ్రిక్స్ ఈక్వల్ టు ట్రూత్ అండ్ ఫ్యాక్ట్. అంటే ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి స్టోన్స్ బ్రిక్స్ దేనికి సమానం అంటే ఈ సైన్స్ లో ఉన్నటువంటి ట్రూత్ అదేవిధంగా ఫ్యాక్ట్స్ కి సమానం. దెన్ ఫౌండేషన్ పునాది దేనికంటే కాన్సెప్ట్ కి సమానం, భావనలకి సమానం. వర్టికల్ పిల్లర్స్ ఇది దేనికి సంబంధించిందంటే జనరలైజేషన్. వర్టికల్ పిల్లర్స్ అంటే జనరలైజేషన్, అంటే మనకి నిలువు స్తంభాలు దేనికి ఈక్వల్ అంటే సాధారణీకరణలకి ఉపయోగం. దెన్ హారిజెంటల్ పిల్లర్స్ అంటే అడ్డు స్తంభాలు దేనికి సంబంధించిందంటే ప్రాసెస్ అండ్ మెథడ్స్ అంటే ఈ విధంగా ప్రక్రియలు, అదే విధంగా మెథడ్స్ అంటే పద్ధతులు అని అర్థం. కాబట్టి ఆర్సి శర్మ అదే విధంగా హెన్రీ పాయింకెర్ బోత్ సైంటిస్ట్ టు సైన్స్ స్ట్రక్చర్స్ టు కంపేర్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది వన్ బిల్డింగ్. అంటే సైన్స్ యొక్క నిర్మాణాన్ని వీళ్ళు భవనంతో ఉన్నటువంటి సైన్స్ తో పోల్చడం జరిగింది. కాబట్టి ఈ భవనంలో, ఈ బిల్డింగ్ లో స్టోన్స్ బ్రిక్స్ ఈక్వల్ టు ట్రూత్ ఫ్యాక్ట్స్, ఫౌండేషన్ ఈక్వల్ టు కాన్సెప్ట్, వర్టికల్ పిల్లర్స్ ఈక్వల్ టు జనరలైజేషన్, horizontal pillars equal to process and methods. So this is the about science structure, both scientists according to R.C. Sharma and Henry Poincare వీళ్ళిద్దరి ప్రకారం. ఓకే, ఈ వీడియోలో మనం అంటే ఈ యొక్క మ్యాట్ లో మనం చూసింది ఏంటంటే సైన్స్ స్ట్రక్చర్ చూసాము. ఇది బిట్ బ్యాంక్ రూపంలో రాయాలి, కానీ మరి నాకు అవ్వలేదు కాబట్టి నేను ఇలాగ నలసిన మాదిరి చెప్పేశాను. సో జేజే స్వాబ్ అండ్ ఫీనిక్స్ అట్ ద సేమ్ టైమ్ R.C. Sharma and Henry Poincare. So this is the science structure according to J.J. Schwab and Phoenix and R.C. Sharma and Henry Poincare. So this is the దీని కంటిన్యూషన్ ఇంకా చాలా ఉంది. వీడియో చాలా లెంత్ లో వస్తుంది, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో 1 hour అయినా మీరు చూడండి, డోంట్ వరీ, ఏ అవసరం లేదు. ఎందుకంటే మనకి తొందరగా అవటం కావాలి. వీడియో 1 hour అయినా సరే మీరు ఓపికతో మీకు నచ్చిన టైంలో మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో తర్వాత మనకి ఇదే మనకి సెకండ్ వీడియోలో నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. సైన్స్ స్ట్రక్చర్ గురించి చూసాము, ఇంపార్టెంట్ సైన్స్ స్ట్రక్చర్ గురించి మాట్లాడాము. ద నెక్స్ట్ వన్, సైన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 వ్యూస్. అంటే మనకి సైన్స్ అనేది 2 దృష్టితో ఉంటుంది. మనకి అంటే 2 దృష్టిలతో మనం చూడొచ్చు, ఒక వ్యూతో చూడొచ్చు మన సైన్స్ ని. అదేంటంటే మనకి స్టాటిక్ వ్యూ, అదే విధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ వ్యూ అవుతుంది. ఓకే, సైన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 views. వన్ ఈజ్ స్టాటిక్ వ్యూ, అంటే దీన్ని యాక్చువల్గా మనం ఏం చెప్తామంటే స్తబ్ద దృష్టి అని చెప్తాము. డైనమిక్ వ్యూ అంటే గతిశీల దృష్టి అని చెప్తాము. ఓకే, 2 దృష్టిలతో మనకి సైన్స్ మనం చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ వ్యూ అంటే మనకి స్తబ్ద దృష్టిలో ఎలా ఉంటుందంటే సైన్స్ అనేది ఫ్యాక్ట్స్ అండ్ ఫార్ములాస్, అంటే మనకి ఇక్కడ ఫ్యాక్ట్స్ అదే విధంగా ఫార్ములాస్ ఉంటాయి స్టాటిక్ వ్యూలో. సైన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్ అకార్డింగ్ టు స్టార్టింగ్ వ్యూ. సైన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్ అంటే స్తబ్ద దృష్టి ప్రకారం చూస్తే సైన్స్ అనేది ఒక ఉత్పత్తి, ఒక ప్రొడక్ట్. ఓకే, దెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అంటే మనకి ఏముంటాయి, 1 ఫ్యాక్ట్స్, సెకండ్ వన్ ఈస్ ఫార్ములాస్, థర్డ్ వన్ ఈస్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో అకార్డింగ్ టు స్టాటిక్ వ్యూ సైన్స్ ని మనం స్తబ్ద దృష్టితో చూస్తే 3 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఫ్యాక్ట్స్ ఆర్ దేర్, ఫార్ములాస్, ప్రిన్సిపల్స్ ఆర్ దేర్. ఫ్యాక్ట్, ఫార్ములాస్, ప్రిన్సిపల్స్ ఆర్ దేర్. సో సైన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్. సో స్టాటిక్ వ్యూ ప్రకారము సైన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్. సైన్స్ అనేది ఒక ఉత్పత్తి అని అర్థం. సైన్స్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ అంటే ఏంటి, ఉత్పత్తి అని అర్థం. ఇది ఏ వ్యూ, ఏ దృష్టితో చూస్తే స్టాటిక్ వ్యూ అంటే స్తబ్ద దృష్టి అని చెప్తాము. యాక్చువల్ తెలుగులో దీన్ని స్తబ్ద దృష్టితో మనకి సైన్స్ అనేది ఫ్యాక్ట్స్, ఫార్ములాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఇవి కలిగి ఉంటుంది. సైన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్ అకార్డింగ్ టు స్టాటిక్ వ్యూ. సైన్స్ అనేది ఒక ప్రొడక్ట్ మాత్రమే ఇక్కడ. ఓకే, ఒక ఉత్పత్తి అని అర్థం. ద నెక్స్ట్ వన్ ఇన్ డైనమిక్ వ్యూ అంటే గతిశీల దృష్టి అని చెప్తాం దీన్ని. మరి గతిశీల దృష్టితో సైన్స్ ఎలా ఉంటుందంటే సైన్స్ ఈజ్ ఏ యాక్టివిటీ. ఇన్ డైనమిక్ వ్యూ అంటే గతిశీల దృష్టితో చూస్తే సైన్స్ ఈజ్ ఏ యాక్టివిటీ. సైన్స్ అనేది ఒక క్రియాత్మకత, అంటే మనకి ఎక్కువగా లెర్నింగ్ బై డూయింగ్. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే మనం ఇక్కడ యాక్టివిటీ, క్రియాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఇన్ డైనమిక్ వ్యూ సైన్స్ ఈజ్ ఏ యాక్టివిటీ, అదేవిధంగా సైన్స్ ఈజ్ ఏ ప్రాసెస్ అని చెప్తాం. సైన్స్ ఈజ్ ఏ
ప్రాసెస్. ఇక్కడ సైన్స్ అనేది ఒక ప్రక్రియ. ఏదైనా ఒక విషయాన్ని కనుక్కునేటప్పుడు మనం చేసేటువంటి పనిని ఏమని చెప్తామంటే ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఓకే, ఇన్ డైనమిక్ వ్యూ సైన్స్ ఈజ్ ఏ యాక్టివిటీ, సైన్స్ ఈజ్ ఏ యాక్టివిటీ, సైన్స్ ఈజ్ ఏ ప్రాసెస్. ఇన్ స్టాటిక్ వ్యూ సైన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్, సైన్స్ ఈజ్ ఏ ఫ్యాక్ట్, ఫార్ములాస్ అండ్ ప్రిన్సిపల్స్. అంటే స్టాటిక్ వ్యూలో సైన్స్ అంటే ఒక ఉత్పత్తి, డైనమిక్ వ్యూ గతిశీల దృష్టి చూస్తే సైన్స్ అనేది ఒక ప్రక్రియ. ఇదేమో ఉత్పత్తి, ఇది ప్రక్రియ. ప్రక్రియ తర్వాత మనకు వచ్చేది ఉత్పత్తి. కాబట్టి ముందు ఇది చెప్పుకోవాలి, తర్వాత ఇది చెప్పుకోవాలి యాక్చువల్గా అయితే. ఓకే, నెక్స్ట్ వన్. సో వాట్ ఈస్ సైన్స్? సైన్స్ ఈజ్ ఏ నాలెడ్జ్ ప్లస్ మెథడ్స్. అంటే జ్ఞానం ఉంటుంది, అదే విధంగా ప్రయోగ పద్ధతులు ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనం సైన్స్ అని చెప్పొచ్చు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. యూట్యూబ్ కాబట్టి ఇది ప్రాబ్లం లేదు, వీడియో కూడా షేర్ చేసుకోవచ్చు యూట్యూబ్ కాబట్టి. యాప్లో అయితే మనం చేయలేం. ఓకే, నెక్స్ట్ వన్. సైన్స్ ఈజ్ ఏ నాలెడ్జ్ అండ్ మెథడ్స్. సైన్స్ అంటే ప్రకారం జ్ఞానం అదే విధంగా పద్ధతులు ఉంటాయి. దెన్ సైన్స్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ప్లస్ ప్రాసెస్. అంటే నాలెడ్జ్ జ్ఞానం లేదా పద్ధతులు కలిపి సైన్స్ అని చెప్తాము. సైన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్. సైన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్, ఉత్పత్తి అదే విధంగా ప్రక్రియని మనం సైన్స్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి సైన్స్ ఈజ్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్ ప్లస్ మెథడ్స్ ప్లస్ సైంటిఫిక్ యాటిట్యూడ్. అంటే సైన్స్ అంటే శాస్త్రీయ ప్రాసెస్, శాస్త్రీయ ప్రక్రియ అని చెప్పొచ్చు, శాస్త్రీయ పద్ధతులు మెథడ్స్ అని చెప్పొచ్చు, అదేవిధంగా శాస్త్రీయ వైఖరి అని చెప్పొచ్చు. ఈ మూడింటిని కలిగిందే సైన్స్ అని అర్థం. సైన్స్ ఈజ్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్, scientific methods and a scientific attitude. Okay, then next one. Science equal to scientific attitude plus scientific method. ఇంకా సైన్స్ ని మనం ఏం చెప్పొచ్చు అంటే శాస్త్రీయ వైఖరి అని చెప్పొచ్చు, శాస్త్రీయ పద్ధతులు అని చెప్పొచ్చు. ఎస్ ఈ మెథడ్ అని రాశాను. ఎస్ అంటే సైంటిఫిక్ మెథడ్ అని అర్థం. ఓకే, ఇది మనకి సైన్స్ యొక్క డెఫినేషన్ యాక్చువల్గా అయితే వీటి చూడాలంటే మనం. సో ఫస్ట్ వన్, సైన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టూ వ్యూస్. అంటే రెండు దృష్టితో మనం చూడొచ్చు సైన్స్ ని. ఒకటి ఏంటంటే గతిశీల దృష్టి అని చెప్తాం, దీన్ని డైనమిక్ వ్యూ అని చెప్తాం. అకార్డింగ్ టు డైనమిక్ వ్యూ సైన్స్ ఈజ్ ఏ యాక్టివిటీ, అదేవిధంగా ప్రాసెస్ అవుతుంది. సైన్స్ అనేది ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ అవుతుంది. అకార్డింగ్ టు స్టాటిక్ వ్యూ ప్రకారము సైన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్, అంటే సైన్స్ అనేది ఒక ఉత్పత్తి. ఇంకేముంటుంది స్టాటిక్ వ్యూలో ఫ్యాక్ట్స్, ఫార్ములాస్, ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఓకే, దట్ ఇస్ ద ఇంపార్టెంట్. ఇవి సైన్స్ యొక్క డెఫినేషన్స్ అనమాట. అంటే సైన్స్ యొక్క మీనింగ్ అని చెప్పొచ్చు మనం సింపుల్ గా. సో హియర్ సైన్స్ ఈజ్ ఏ నాలెడ్జ్ ప్లస్ మెథడ్, సైన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ప్లస్ ప్రాసెస్, సైన్స్ ఈజ్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్ అండ్ సైంటిఫిక్ మెథడ్స్ అండ్ సైంటిఫిక్ యాటిట్యూడ్. దెన్ సైన్స్ ఈజ్ ఏ సైంటిఫిక్ యాటిట్యూడ్ ప్లస్ సైంటిఫిక్ మెథడ్. ఇది ఇంతవరకు సైన్స్ యొక్క మీనింగ్. తర్వాత ఒకసారి చూస్తే కొంతమంది సైంటిస్టులు స్టార్ట్ అవుతారు. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందంటే మనకి ఈ బిఎడ్ టెక్స్ట్ బుక్ లో ఉంది. మన బిఎడ్ మనకి న్యూ టెక్స్ట్ బుక్ లో ఉంది. బిఎడ్ న్యూ టెక్స్ట్ బుక్ లో తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ని ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాను, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి ఇన్ 16th century BC జాన్ ఫోన్స్ డిస్కవర్ ద ఫాజిల్స్. అంటే జాన్ ఫోన్స్ అనేటువంటి శాస్త్రవేత్త మనం ఎవరిని డిస్కవర్ చేశారంటే శిలాజాలని మొదటిసారిగా డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే జాన్ ఫోన్స్. ఇన్ బిఫోర్ క్రీస్తుపురం 6వ శతాబ్దంలో, మనకి 6వ శతాబ్దంలో జాన్ ఫోన్స్ డిస్కవర్ ద ఫాజిల్స్. ఓకే, దెన్ హిప్పోక్రేట్స్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్. అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ ఎవరంటే మనకి హిప్పోక్రేట్స్ అవుతారు సైంటిస్ట్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, అరిస్టాటిల్ స్టడీడ్ జువాలజీ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఈ అరిస్టాటిల్ ఏం చేశారంటే మనకి యాక్చువల్ గా ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ క్లాసిఫై చేసింది అరిస్టాటిలే. ద ఫాదర్ ఆఫ్ బయాలజీ అని చెప్తాం ఎవరంటే అరిస్టాటిలే. సో అరిస్టాటిల్ స్టడీడ్ జువాలజీ బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇతను స్టడీ చేసినటువంటి అబ్జర్వేషన్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్పెరిమెంట్ కావచ్చు, అన్ని కూడా మనకి జువాలజీ బేస్ చేసుకుని చేశాడు అని అర్థంలో వస్తుంది. సో నెక్స్ట్ సైంటిస్ట్ గాలెన్ ఈజ్ ఏ సైంటిస్ట్. సో గాలెన్ ఏం చెప్తాడు, wrote about the anatomy of animals. అంటే తెలియజేస్తాడంటే anatomy of animals Andreas Vesalius. సో వీడేం చేశాడంటే to lead to study of the human body by section of cosp. అంటే మనకి
ఆండ్రియాస్ వెసాలి ఏం చేస్తారంటే మనకి హ్యూమన్ బాడీ అంటే మానవుడి యొక్క బాడీ ఇంటర్నల్ గా మనకి ఏ విధంగా ఉంది అంటే ఇంటర్నల్ గా హ్యూమన్ బాడీని స్టడీ చేసిన వాడు ఎవరంటే మనకి ఆండ్రియాస్ వెసాలియస్. ఓకే, దాని సైంటిస్ట్. హియర్ టు స్టడీ ద హ్యూమన్ ఎనాటమీ, వీడు ఏం చేస్తాడంటే మానవ అంతర్నిర్మాణ శాస్త్రాన్ని స్టడీ చేస్తాడు ఆండ్రియాస్ వెసాలియస్ అనేటువంటి సైంటిస్ట్. ఓకే, ద నెక్స్ట్ వన్ విలియం హార్వే. మీకు తెలిసిందే విలియం హార్వే సైంటిస్ట్ ఏం చేస్తారు? నాలెడ్జ్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, ద ఫంక్షన్ ఆఫ్ హార్ట్ యాజ్ ఎ పంప్. విలియం హార్వే అనే శాస్త్రవేత్త ఏం చేస్తారంటే ఇతను బ్లడ్ సర్క్యులేషన్ గురించి, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలియజేస్తాడు. అదేవిధంగా మనకి ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్ యాజ్ ఏ పంప్ అంటే మానవ హృదయం అనేది ఏ విధంగా బ్లడ్ ని పంప్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియచేసిన శాస్త్రవేత్త ఎవరంటే విలియం హార్వే. ఓకే, తర్వాత వస్తారు ఆంటోనీ వాన్ లీవెన్హాక్ అనే శాస్త్రవేత్త. ఇతను ఏం చేస్తారంటే అబ్జర్వేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం, సూక్ష్మ జీవుల్ని, ఇతను కంటికి కనిపించని సూక్ష్మ జీవుల్ని చూసి ఆ సూక్ష్మ జీవ శాస్త్రానికి ఒక బేస్మెంట్ వేస్తారు ఆంటోనీ వాన్ లీవెన్హాక్. కాబట్టి ఇతనిని ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని చెప్పొచ్చు మనం, ఆంటోనీ వాన్ లీవెన్హాక్. అదేవిధంగా డిస్కవరీ ఆఫ్ బ్లడ్ క్యాపలరీస్, ఇతను బ్లడ్ క్యాపలరీస్ రక్తకేశ నాళికల ఉనికిని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే ఆంటోనీ వాన్ లీవెన్హాక్. ఓకే, తర్వాత వస్తారు మనకి కరోలస్ లిన్నియస్. కరోలస్ లిన్నియస్ ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెడతారు ఈయన. ఇతను బైనామిల్ మెథడ్, ఏదైనా ఒక జీవిలో సైంటిఫిక్ మెథడ్ లో రెండు పదాలు ఉంటాయని చెప్పేసి ద్వినామీకరణ సిద్ధాంతాన్ని బైనామిల్ నామినిక్లేచర్ థియరీని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే కరోలస్ లిన్నియస్. కరోలస్ లిన్నియస్. ఇక్కడ మనకి ఈ యొక్క ఇంకా వీడియో కంటిన్యూషన్ ఉంది, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా వీడియో చాలా ఉంటుంది, సుమారు 1 అవర్ వీడియో రావచ్చు, ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దండి. ఓకే, ఇది సైన్స్ అనేది ఎలా రెండు దృష్టిలో చూస్తాం మనం. సైంటిఫిక్ స్టాటిక్ వ్యూ, అదే విధంగా డైనమిక్ వ్యూ. స్టాటిక్ వ్యూ ప్రకారం సైన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్, సైన్స్ ఈజ్ ఏ ప్రొడక్ట్. అదేవిధంగా డైనమిక్ వ్యూ ప్రకారము సైన్స్ ఈజ్ ఏ ప్రాసెస్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. తర్వాత సైన్స్ మీనింగ్ అనేది వస్తుంది. తర్వాత కొంతమంది సైంటిస్టులు, కొంతమంది శాస్త్రవేత్తలు, చాలా గొప్ప శాస్త్రవేత్తలు అనేవాళ్ళు ఇక్కడ రావటం జరిగింది. ఓకే, తర్వాత కంటిన్యూషన్ వీడియో చూడడానికి ప్రయత్నం చేద్దాము. వీడియో లెంత్ అయినా పర్వాలేదు, ఎక్కడ మీరు స్కిప్ కాకుండా చూసుకోండి. ఓకే, నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది యూట్యూబ్ ఛానల్లో వీడియో కాబట్టి మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అదే యాప్లో వీడియో అయితే మీరు రికార్డ్ చేయటం కానీ షేర్ చేయటం కానీ చేస్తే యాప్ అనేది ఆగిపోతుంది. ఈ వీడియో చూసే ముందు ఈ యాప్లో ఉన్నటువంటి గురుకులాల వారికి నేను ఇంగ్లీష్ మీడియంలో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ కోర్సు మీరు తక్కువ అమౌంట్ ఉంది, ఆ కోర్స్ కొనేసి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. అది డెప్త్గా చెప్పాను కాబట్టి ఇది కేవలం కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ చూడటానికి ప్రయత్నం చేద్దాం. సెకండ్ వీడియో కంటిన్యూషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెకండ్ వీడియో గ్రిగర్ జోహన్ మెండల్. గ్రిగర్ జోహన్ మెండల్ ఈ వీడియోలో మనకి నెక్స్ట్ సైంటిస్ట్ గ్రిగర్ జోహన్ మెండల్. ఈ శాస్త్రవేత్తని మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్తాం. జన్యు శాస్త్రానికి పితామహుడు ఎవరంటే గ్రిగర్ జోహన్ మెండల్. హెరిడిటీ ప్రిన్సిపల్. సో హీజ్ డిస్కవర్డ్ ద హెరిడిటీ ప్రిన్సిపల్ అంటే మనకి అనువంశిక సూత్రాలని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మనకి గ్రిగర్ జోహన్ మెండల్. గ్రిగర్ జోహన్ మెండల్ ఇతను లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ప్రవేశపెడతారు. లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ను కూడా ఇతను ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో గ్రిగర్ జోహన్ మెండల్. దెన్ డార్విన్, చార్లెస్ డార్విన్. సో చార్లెస్ డార్విన్ ఇతని సిద్ధాంతం ఏంటంటే మనకి నేచర్ ఆఫ్ సెలక్షన్ అంటే నేచర్ ఆఫ్ సెలక్షన్ అంటే మనకి ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి చార్లెస్ డార్విన్. తర్వాత ఇతని యొక్క గ్రంథం, ఇతని యొక్క బుక్ పేరు ఏంటంటే మనకి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఇది ప్రీవియస్ బిట్ అనమాట. ఇది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఇచ్చాడు. ఇది టీజీటీ పీజీటీ గురుకులాల్లో ప్రీవియస్ గా వచ్చినటువంటి బిట్ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఈ యొక్క జాతుల ఉత్పత్తి అనేటువంటి ఈ యొక్క గ్రంథాన్ని కానీ ఇది ఒక కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టింది డార్విన్. సో నేచర్ ఆఫ్ సెలక్షన్ ఇతని యొక్క థియరీ ఏంటంటే నేచర్ ఆఫ్ సెలక్షన్. ఇతని యొక్క గ్రంథం ఏంటంటే మనకి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఓకే, ఇతని యొక్క బుక్ పేరు ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఇది గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్. దెన్ ఆఫ్టర్ లూయిస్ పార్చర్. లూయిస్ పార్చర్ అనేటువంటి శాస్త్రవేత్త
టు ఇంట్రొడ్యూస్ ద ప్యాచరైజేషన్ మెథడ్, అంటే ప్యాచరైజేషన్ అనేటువంటి పద్ధతిని ప్రవేశపెడతారు. ఇతను డెవలప్డ్ మోడర్న్ మైక్రోబయాలజీ, ఇతను ఆధునిక సూక్ష్మజీవ శాస్త్రాన్ని డెవలప్ చేసిన వారు ఎవరంటే మనకి లూయిస్ పాస్చర్ అవుతారు. సో ఈ లూయిస్ పాస్చర్ అంటే శాస్త్రవేత్త ఏం చేస్తారంటే ఈ మోడర్న్ మైక్రోబయాలజీ అంటే ఆధునిక సూక్ష్మజీవ శాస్త్రాన్ని అభివృద్ధి పరుస్తారు లూయిస్ పాస్చర్. తర్వాత వస్తారు మనకి రాబర్ట్ హుక్, డిస్కవర్డ్ సెల్, ఫాదర్ ఆఫ్ సైటాలజీ. అంటే ఇతను కణాన్ని కనుక్కుంటారు, మీకు తెలిసిందే. రాబర్ట్ హుక్ ద ఫాదర్, అంటే ఫస్ట్ టైం టు డిస్కవర్ ద సెల్. అదేవిధంగా ఇతనికి పేరేంటంటే ఫాదర్ ఆఫ్ సైటాలజీ. కణ శాస్త్రానికి పితామహుడు ఎవరంటే మనకి రాబర్ట్ హుక్. దెన్ హెచ్జి కరోనా, అంటే హరగోవింద్ కరోనా. ఇతను ఏం చేస్తారంటే డిస్కవర్డ్ డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్. అంటే మనకి ఇక్కడ డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్, ఈ యొక్క ఎంజైమ్ని డిస్కవర్ చేసింది ఎవరంటే హరగోవింద్ కరోనా. అంటే ఇతను డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్ని డిస్కవర్ చేయడం జరిగింది, హరగోవింద్ కరోనా. నెక్స్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డిస్కవర్ ద పెన్సిలిన్ యాంటీబయోటిక్. ఇతను పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయోటిక్ ని ఫంగై నుంచి డెవలప్ చేస్తారు. ఆ ఫంగై పేరు ఏంటంటే మనకి పెన్సిలియం నోటేటమ్, అదేవిధంగా పెన్సిలియం క్రైసోజిన్ అనేటువంటి రెండు ఫంగై నుంచి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ టు డెవలప్ ద పెన్సిలిన్ యాంటీబయోటిక్. సో తర్వాత సైంటిస్ట్ వస్తారు మనకి ఎడ్వర్డ్ జెన్నర్. సో ఈ ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త వ్యాక్సినేషన్ ప్రాసెస్ లో చాలా ప్రాముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త. ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ ఫాక్స్ కి వ్యాక్సిన్ ని డిస్కవర్ చేయటం జరిగింది, స్మాల్ ఫాక్స్. ఓకే, ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సినేషన్ ప్రాసెస్ కి చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఎడ్వర్డ్ జెన్నర్ టు డిస్కవర్ ద వ్యాక్సిన్ ఆఫ్ ది స్మాల్ పాక్స్, అంటే ఇండియాలో ఉన్నటువంటి మసూచి వ్యాధిని పూర్తిగా నిర్మూలించినటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త ఏ ప్రాసెస్ అంటే మనకి ఈ యొక్క స్మాల్ ఫాక్స్ డిసీజ్ కి వ్యాక్సిన్ కనుక్కొని ఇండియా నుంచి స్మాల్ ఫాక్స్ ని ఎరాడికేటం చేయడం జరిగింది. ఎరాడికేటింగ్ అంటే ప్రారదోలటం అని అర్థం. తర్వాత టిహెచ్ మోర్గన్ అనే శాస్త్రవేత్త ఏం చేస్తారంటే ఈయన సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఇన్ డ్రాసోఫిలా అనేటువంటి ఈ ఈగలో ఇతను సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, ఆ యొక్క సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ని చదివిన శాస్త్రవేత్త ఎవరంటే టిహెచ్ మోర్గాన్. సో టిహెచ్ మోర్గాన్ టు ఎక్స్ప్లెయిన్ ద సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఇన్ డ్రాసోఫైలా. ఓకే, దాని తర్వాత మనకి టిహెచ్ మోర్గాన్ టు ప్రపోజ్ వన్ థియరీ దట్ ఇస్ కాల్ జీన్ థియరీ. జన్యు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే టిహెచ్ మోర్గన్ అవుతారు. తర్వాత జేసీ బోస్ అనేటువంటి శాస్త్రవేత్త, జేసీ బోస్ అనే శాస్త్రవేత్త టు డెవలప్ ద క్రిస్కోగ్రాఫ్, అంటే క్రిస్కోగ్రాఫ్ అనేటువంటి పరికరాన్ని డెవలప్మెంట్ చేస్తాడు. మరి ఈ పరికరం ఏం చేస్తుందంటే షో హౌ ప్లాంట్ మూవ్, ఈ మొక్కల యొక్క చలనాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి వివరిస్తుంది ఈ యొక్క ఆపరేటర్స్, దట్ ఇస్ కాల్ క్రిస్కోగ్రాఫ్, డెవలప్డ్ బై జేసీ బోస్. తర్వాత మనకి చరక, శశ్రుత, బీర్బల్ సాహని వస్తారు. చరకుడు అనే శాస్త్రవేత్త కావచ్చు. ఈ చరక అనే శాస్త్రవేత్త దేనికంటే మనకి ఫాదర్ ఆఫ్ ఆయుర్వేదాకి ఫాదర్ ఎవరంటే మనకి చరక శాస్త్రవేత్త. తర్వాత ఇతని యొక్క గ్రంథం పేరు ఏంటంటే మనకి చరక సంహిత అనే గ్రంథాన్ని రచన చేస్తారు. తర్వాత శశ్రుత అనే శాస్త్రవేత్త వస్తారు, ఫాదర్ ఆఫ్ సర్జరీ, అదేవిధంగా ప్లాస్టిక్ సర్జరీ. ఫాదర్ ఆఫ్ సర్జరీ కావచ్చు, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీకి ఎవరంటే మనకి శశ్రుత. ఇక్కడేమో చరకుడు అని చెప్తాము, శశ్రుతుడు అని చెప్తాము. ఓకే, తర్వాత బీర్బల్ సహాని మనకు గుర్తు రావాలంటే మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ పేలియో బాటనీ అని చెప్తాం. అంటే పేలియో బాటనీ అంటే పురాజీవ శాస్త్రం అని చెప్పొచ్చు. కాబట్టి బీర్బల్ సహాని ఎవరంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ పేలియో బాటనీ, పురాజీవ వృక్ష శాస్త్రానికి పితామహుడు ఎవరంటే బీర్బల్ సాహ్ని అని చెప్తాము. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచింగ్ లో ఇస్తాడు సైంటిస్టుల గురించి. చాలా ఈజీగా ఉంటుంది, బిట్ మనం పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. అయినా మీరు ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీ ఓన్ ప్రిపరేషన్ కొనసాగించండి. దీని కంటిన్యూషన్ చిన్న వీడియో ఉంది, అది చెప్తే మనకి ఈ సెకండ్ వీడియో పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ సెకండ్ వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. ఈ టీజీటీ పీజీటీ గురుకులాల్లో పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ లో యూనిట్ 1 లో ఏమి ఇచ్చాడంటే టెక్స్ట్ బుక్ లో స్కూల్ లెవెల్లో 8th, 9th, 10th, 6th, 7th ఈ యొక్క
ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సైంటిస్టుల గురించి మాత్రమే చదవని చెప్పాడు కాబట్టి మీరు 8th 9th 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సైంటిస్టులు ఒక లిస్ట్ రాసుకోండి, దాని నుంచే బిట్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. ఓకే, నేను అన్ని రాయలేను కాబట్టి ఇక్కడ కొన్ని రాయటమే జరిగింది. ఇక్కడ మనకి పెల్లిటియర్ అండ్ క్యావెన్షో, పెల్లిటియర్ అండ్ క్యావెన్షో వీళ్ళు ఏం చేస్తారంటే టు ఎక్స్ట్రాక్ట్ ద క్లోరోఫిల్ ఫ్రమ్ ద లీఫ్, అంటే ఈ లీఫ్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ పిగ్మెంట్ని వేరు చేసి ఆ క్లోరోఫిల్కి ఆ పేరు పెట్టిన సైంటిస్టులు ఎవరంటే పెల్లిటియర్ అండ్ క్యావెన్షో. ఇది మనకి 10th క్లాస్లో వస్తుంది. తర్వాత మీకు తెలిసిందే రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి శాస్త్రవేత్త టు డిస్కవర్ ద న్యూక్లియస్ ఇన్ ట్రెడెన్కాన్షియా. ట్రెడెన్కాన్షియా మొక్కల్లో మనకి కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బ్రౌన్ అవుతారు. తర్వాత మనకి ఎల్లప్రగడ సుబ్బారావు గారు, ఎల్లప్రగడ సుబ్బారావు గారు ఏం చేస్తారంటే మనకి ఆరియోమైసిన్ అనేటువంటి ఆ యొక్క మెడిసిన్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఆరియోమైసిన్ అనేది ఒక యాంటీబయాటిక్ లేదా సూక్ష్మ జీవనాశకం అని అర్థం. తర్వాత జోనాస్ సాక్ అనే శాస్త్రవేత్త వచ్చి వ్యాక్సిన్ ఫర్ పోలియో, ఈ యొక్క పోలియో వ్యాక్సిన్ డిస్కవర్ చేసిన శాస్త్రవేత్త 1952 ఎవరంటే జోనాస్ సాక్. నెక్స్ట్ పంచమన్ మహేశ్వరి గారు, పి మహేశ్వరి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాంట్ ఎంబ్రియాలజీ, అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాంట్ ఎంబ్రియాలజీ అంటే ఇండియాకు సంబంధించి మనకి వృక్ష అంటే పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడు ఎవరంటే మనకి పంచమాన్ మహేశ్వరి గారు. సో ఇప్పుడు లైన్లో ఉండండి మీరు ఒకసారి. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి యాక్చువల్గా ఈ యొక్క టీజీటీ అదేవిధంగా ఈ పీజీటీ బయాలజికల్ సైన్స్లో మనకి ఈ పెడగోజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్లో మనకి యూనిట్ 1 ఏంటంటే నేచర్ ఆఫ్ సైన్స్, అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది సైన్స్ అని ఇచ్చాడు. దాంట్లో స్కూల్ లెవెల్ అంటే స్కూల్ 8th 9th 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో ఆ సైంటిస్ట్ లిస్ట్ మీరు రాసుకోండి. ఆ లిస్ట్ నుంచే ఖచ్చితంగా బిట్ అని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. నేను కూడా ఈ 8th 9th 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎంతమంది సైంటిస్టులు ఉన్నారని చెప్పేసి ఒక లిస్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను. వాళ్ళ యొక్క డిస్కవరీస్, వాళ్ళు ఏం కనుక్కున్నారో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. కాబట్టి ఇది మనకి పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్లో యూనిట్ 1లో వీడియో నెంబర్ 2 ఇది. సో యాక్చువల్గా ఇది బిట్ బ్యాంక్ రూపంలో అందిస్తున్నారు. మెథడాలజీ వీడియోస్ అని మెథడాలజీ క్లాసెస్కి మనం బిట్ బ్యాంక్ రూపంలో అందించలేము, అయినా ఎంతో కొంచెం కష్టపడి ఇస్తున్నారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు, 10 మందికి షేర్ చేయండి, మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో తొందరగానే కలుద్దాము. అంతవరకు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.